పెట్టుబడుల పరంగా రాష్ట్ర చరిత్రలోనే ఇంకా చెప్పాలంటే భారతదేశంలోనే సరికొత్త అధ్యాయం మొదలైంది. భారత్లో గూగుల్ అతిపెద్ద పెట్టుబడికి ఏపీలోని విశాఖ కేంద్రంగా మారుతోంది. అమెరికా వెలుపల అతిపెద్ద ఏఐ డేటా హబ్ను విశాఖలో ఏర్పాటు చేయనున్నట్టు అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. మంగళవారం ఢిల్లీలోని తాజ్ మన్సింగ్ హోటల్లో జరిగిన భారత్ ఏఐ శక్తి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్, ఏపీ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఏఐ డేటా సెంటర్ ఏర్పాటులో భాగంగా గూగుల్ $10 బిలియన్ పెట్టుబడిగా పెడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించగా అది $15 బిలియన్ చేరింది. ఇక ఏఐ డేటా హబ్ ఏర్పాటు కోసం వచ్చే 5 ఏళ్ల కాలంలో $15 బిలియన్ పెట్టుబడులు పెడతామని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ప్రకటించారు. అమెరికా వెలుపల పెట్టుబడులు అతి భారీ పెట్టుబడి పెడితే స్పష్టం చేశారు. ఇక అమెరికా వెలుపల ఏర్పాటవుతున్న అతిపెద్ద ఏఐ హబ్ కూడా ఇదే కాబోతోంది. గూగుల్ గిగావాట్ స్కేల్ కంప్యూటింగ్ సామర్థ్యంతో ఏఐ డేటా హబ్ ఏర్పాటు చేస్తుంది. దీన్ని దశల వారీగా పెంచుతూ పోతుంది. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ యూజర్లకు మరింత వేగంగా సేవలు అందించేలా విశాఖలో ఏఐ డేటా హబ్ ఏర్పాటవుతుంది. గూగుల్ జెమినీ ఏఐ, గూగుల్ సెర్చ్, గూగుల్ వర్క్ స్పేస్, యూట్యూబ్, గూగుల్ క్లౌడ్, జీమెయిల్ తదితర సేవలను ఈ ఏఐ హబ్ ద్వారానే గూగుల్ అందిస్తోంది. భారత్తో మొత్తంగా విశాఖ నుంచి 12 దేశాలకు కనెక్టివిటీకి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగా సబ్సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ నిర్మిస్తోంది. 20 లక్షల మైళ్ల కంటే పొడవైన సబ్సీ కేబుల్ ద్వారా విశాఖపట్నం ప్రపంచానికి కనెక్టివిటీ కేంద్రంగా మారుతోంది. గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆవిష్కరణలు, అవకాశాలకు కొత్త శకంగా అభివర్ణించారు. విశాఖలో ఏఐ డేటా హబ్ ఏర్పాటు కోసం గూగుల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందంపై నిన్న ఢిల్లీలో సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, రాష్ట్ర ఐటీ మంత్రి లోకేష్ ప్రసంగించారు. వచ్చే 5 ఏళ్లలో $15 బిలియన్ పెట్టుబడి పెట్టాలని గూగుల్ నిర్ణయించడం సంతోషమని సీఎం చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఈ భారీ పెట్టుబడి భారత డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లో సరికొత్త అధ్యాయంగా పేర్కొన్నారు. దేశంలో మొదటి గిగావాట్ స్కేల్ డేటా సెంటర్ విశాఖకు రావడం ఏపీకి గర్వకారణమన్నారు. రియల్ టైం డేటా, హిస్టారికల్ డేటాల సాయంతో వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే టెక్నాలజీని భారత్ వేగంగా అందిపుచ్చుకుంటోంది. ఏపీలో కృత్రిమ మేధ, ఏఐను ప్రతి కుటుంబానికి చేరువ చేసేందుకు ప్రయత్నిస్తాం. 1990ల చివరిలో మైక్రోసాఫ్ట్ ను హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇక ఈ రోజు గూగుల్ విశాఖకు వస్తుండడం నాకు గర్వకారణమని తెలిపారు. హైటెక్ సిటీ నుంచి 2025లో ఏఐ డేటా సెంటర్ వరకు స్ఫూర్తిదాయకమైన పరివర్తనను చూస్తున్నామన్నారు. విశాఖకు గూగుల్ రావడంలో లోకేష్ కృషిని ప్రత్యేకంగా సీఎం అభినందించారు. ఇక లోకేష్ గూగుల్ తో కలిసి చాలా సన్నిహితంగా పనిచేశాడు. వారి కార్యాలయాన్ని సందర్శించాడు, చాలా సమయం కేటాయించాడు. క్రమం తప్పకుండా తనకు సమాచారం అందించాడని చంద్రబాబు అన్నారు. ఈ ప్రాజెక్టును 12 నెలల్లో తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 13 నెలలు పట్టినప్పటికీ మొత్తానికి సాధించగలిగాం. ఈ విజయం పట్ల గర్వపడుతున్నానని చంద్రబాబు తెలిపారు. గూగుల్ ప్రాజెక్టుకు సహకరించిన ప్రధానికి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్ హోల్డర్లుగా మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి వైఎస్ విజయమ్మను పునరుద్ధరిస్తూ హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలపై చెన్నైలోని నేషనల్ కంపెనీ లా అప్లీట్ ట్రైబ్యునల్ స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్సీఎల్టీ గతంలో ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ దాఖలు చేసిన పిటిషన్పై చెన్నై అప్లేట్ ట్రైబ్యునల్ మంగళవారం విచారణ జరిపింది. స్టేటస్ కో ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు ఈ కేసులో వాదనలు పూర్తయ్యే వరకు ఇరుపక్షాలు షేర్ హోల్డర్ హక్కులు వినియోగించుకోవద్దని అప్లేట్ ట్రైబ్యునల్లోని న్యాయమూర్తి జస్టిస్ ఎన్ శేషసాయి, టెక్నికల్ మెంబర్ జతీంద్రనాథ్ స్వయంతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తద్వారా ఎన్సీఎల్టీలో జగన్ కు ఏకపక్షంగా వచ్చిన ఆదేశాలను కట్టడి చేసినట్లయింది. జగన్ తరపు న్యాయవాది పిఎస్ రామన్ కూడా వాదనలు పూర్తయ్యే వరకు ఎన్సీఎల్టీ ఆదేశాలను అమలు చేయనందుకు ధిక్కార పిటిషన్ వేయబోమని తెలిపారు. సరస్వతి పవర్లో జగన్ తనకు, తన భార్య భారతికి చెందిన షేర్లను తన సోదరి వైఎస్ షర్మిలకు గిఫ్ట్ డీడ్ రూపంలో బదిలీ చేశారు. తర్వాత షర్మిల ఆయనతో విభేదించడంతో ఆమెకిచ్చిన షేర్లను వెనక్కి తీసుకునేందుకు జగన్ హైదరాబాద్లోని ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. షర్మిలకు షేర్ల బదిలీ అక్రమంగా జరిగిందని, దాన్ని రద్దు చేయాలని ఎన్సీఎల్టీని కోరారు. ఇక ఏడాది జూలై 29న ఎన్సీఎల్టీ జగన్ కు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. షేర్లను బహుమతిగా ఇస్తానని మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా జగన్ అంగీకరించినప్పటికీ అసలు షేర్ సర్టిఫికెట్లను అందజేయనందున బదిలీ చట్టబద్ధంగా పూర్తి కాలేదని పేర్కొంది. జోగి రమేష్ తో జనార్దన్ రావుకు చాలా సాన్నిహిత్యమే ఉందన్న విషయం వారి వాట్సాప్ చాటింగ్ ద్వారా వెలుగు చూసింది. జోగిని అన్నా అని సంబోధించడమే దీనికి ఉదాహరణ. జోగి రమేష్ ఆధ్వర్యంలోనే తాము నకిలీ మద్యం తయారు చేసినట్టు జనార్దన్ రావు ఇప్పటికే వీడియోలు విడుదల చేశారు. తాజాగా వీరిద్దరికీ మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ బయటకొచ్చింది. కాల్ మీ అని జోగి రమేష్ జనార్దన్ రావుకు మెసేజ్ చేయగా దానికి ఆయన ఓకే అని సమాధానమిచ్చారు.
తర్వాత కమ్ టు మై హోమ్ అని జోగి నుంచి సందేశం వచ్చింది. అంతేకాదు వెన్ ఆర్ యు గోయింగ్ ఆఫ్రికా కాల్ మీ ఫేస్ టైమ్ అని కూడా మెసేజ్ చేశారు. ఇక దీని ప్రకారం జనార్దన్ రావు ఆయన ఇంటికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ దిశగానే ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చాటింగ్ జరిగిన తేదీని బట్టి జోగి రమేష్ ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్లను సైతం పోలీసులు సేకరిస్తున్నారు. నకిలీ మద్యం కేసు సూత్రధారి అద్దేపల్లి జనార్దన్ రావు, వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ మధ్య సన్నిహిత సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. జనార్దన్ రావుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని జోగి బుకాయించిన వాస్తవాలు ఇప్పుడు బట్టబయలయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఒకే వీధిలో ఎదురెదురుగా నివాసం ఉన్న వీరి కుటుంబాల మధ్య మద్యం వ్యాపారం విడదీయలేని బంధాన్ని పెనవేసింది. కల్లుగీత నుంచి మంత్రి వరకు ఎదిగిన జోగి రమేష్ కుటుంబానికి జనార్దన్ రావు కుటుంబం ఆర్థికంగా సహకారాన్ని అందించింది. ఈ వ్యాపారంలో జోగి కుటుంబం బాగా సంపాదించడంతో హోల్సేల్ కిరాణా వ్యాపారం నిర్వహించే జనార్దన్ రావు కుటుంబం కూడా మద్యం వ్యాపారం వైపు అడుగులు వేసింది. కొంతకాలం పరస్పర సహకారాలతో మద్యం వ్యాపారం నిర్వహించారు. వ్యాపార పోటీలో రెండు కుటుంబాల మధ్య పొరపొచ్చాలొచ్చాయి. ఇక జోగి కుటుంబం రాజకీయంగా ఎదిగే క్రమంలో ఇరు కుటుంబాలు మళ్లీ సన్నిహితమయ్యాయి. రాజకీయంగా మద్యం వ్యాపార పరంగా పరస్పరం సహకరించుకున్నారు. జోగి రమేష్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చే సమయానికి వారి మద్యం వ్యాపారం కూడా అద్దేపల్లి జనార్దన్ రావు కుటుంబానికి విక్రయించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పరకామణి దొంగతనం కేసులో సిఐడి బృందం వేగం పెంచింది. ఈ కేసుకు సంబంధించిన సీడీ ఫైల్స్ రికార్డులను తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సీజ్ చేసి స్వాధీనపరుచుకుంది. పరకామణిలో విస్తృత తనిఖీలు నిర్వహించింది. పరకామణిలో డాలర్ల చోరీకి సంబంధించిన కేసును లోక్ అదాలత్తో రాజీ చేసుకున్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును సిఐడికి అప్పగించిన విషయం తెలిసిందే. అయితే కేసు విచారణలో సిఐడి నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు ఆగమేఘాలపై సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్, న్యాయ సలహాదారు లక్ష్మణ్ రావు, ఎస్పీ సుబ్బారాయుడు కలిసి నిన్న ఉదయం 7 గంటల నుంచే విచారణ మొదలుపెట్టారు. తొలుత టీటీడీ విజిలెన్స్ పోలీసులతో పోలీసు అతిథి గృహంలో సమీక్షించారు. ఇక దొంగతనాన్ని పసిగట్టిన సెక్యూరిటీ గార్డ్ చంద్రను విచారించి స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. అంతకుముందు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పరకామణి కేసుకు సంబంధించిన పలు ఆధారాలను డీజీకి అందజేశారు. అనంతరం తిరుమలలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఈ కేసుకు సంబంధించిన సీడీ ఫైల్స్ రికార్డులను లోక్ అదాలత్ ప్రొసీడింగ్స్ ను స్వాధీనపరుచుకుని సీజ్ చేశారు. తర్వాత తిరుమలలోని నూతన పరకామణి భవనానికి చేరుకుని నిబంధనల ప్రకారం పంచె, బనియన్ ధరించి కానుకల విభజన, లెక్కింపులను పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సీసీ కెమెరాల ప్రస్తుత ఫుటేజ్ ను పరిశీలించారు. పరకామణి దొంగతనానికి సంబంధించి ఇంకా ఏదైనా ఫుటేజ్ ఉందా అనే అంశాలపై ఆరా తీశారు. తిరుమల నుంచి తిరుపతికి చేరుకున్న సిఐడి బృందం సెకండ్ ఏడీఎం కోర్టుకు వెళ్లి న్యాయాధికారిని కలిసి మాట్లాడారు. రోజంతా తనిఖీలు చేసి సుమారు 60 నుంచి 70 ఫైళ్లు, రికార్డులు స్వాధీనం చేసుకుని వెంట తీసుకువెళ్లారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ సోదాలు చేపట్టింది. మిథున్ రెడ్డి తల్లి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి స్వర్ణలత, పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్లు శివారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలను ప్రశ్నించింది. హైదరాబాద్, తిరుపతి, బెంగళూరులో సోదాలు చేసిన సిట్ అధికారులు మద్యం కేసులో కీలక పాత్ర పోషించిన రికార్డ్ లాజిస్టిక్స్ నుంచి పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించినట్టుగా తెలిసింది. ఇక తిరుపతి మారుతినగర్లో ఉన్న మిథున్ రెడ్డి నివాసంలో ఆయన తల్లి స్వర్ణలతను ప్రశ్నించారు. ఆ సమయంలో మిథున్ రెడ్డి ఇంట్లో లేరని, పెద్దిరెడ్డి మాత్రం ఉన్నారని తెలిసింది. నాడు పీఎల్ఆర్ నిర్మాణ సంస్థ ఎండీగా ఉన్న కారణంగా ఆమె నుంచి లిఖితపూర్వకంగా స్టేట్మెంట్లు తీసుకున్నట్టు సమాచారం. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆమె ఎక్కువగా తనకేమీ తెలియదని, కుమారుడే చూసుకుంటారని చెప్పినట్టు సమాచారం. ఆ సమయానికి పెద్దిరెడ్డి ఇంట్లో ఉన్న పీఎల్ఆర్ నిర్మాణ సంస్థ ఉద్యోగులను కూడా సిట్ అధికారులు ప్రశ్నించి స్టేట్మెంట్లు తీసుకున్నట్టు తెలిసింది. అనంతరం 7 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అవసరమైతే మరోసారి విచారించడానికి వస్తామని సిట్ అధికారులు స్పష్టం చేసి వెనుతిరిగారు. సిట్ అధికారుల్లో ఒక బృందం తిరుపతిలో తనిఖీలు చేపట్టగా మరో 2 బృందాలు హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్, యూసఫ్గూడ ప్రాంతాల్లో ఉంటున్న పీఎల్ఆర్ డైరెక్టర్లు శివారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిని ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా వామపక్షవాదులు, ప్రజా సంఘాల శ్రేణులు ఊహిస్తున్నట్టుగానే మావోయిస్టు కేంద్ర కమిటీ, పోలిట్ బ్యూరో, సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు పోలీసులకు లొంగిపోయారు. 4.5 దశాబ్దాల ఉద్యమ, అజ్ఞాత జీవితం వీడి నిన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసులు ఎదుట 60 మంది మావోయిస్టులతో కలిసి ఆయన లొంగిపోయారు. వీరిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన 3 సభ్యులు, పలు డివిజన్ల కమిటీలకు చెందిన 10 మంది సభ్యులు కూడా ఉన్నారు. మొత్తం 54 ఆయుధాలతో సహా వీరు లొంగిపోయారని, ఆ ఆయుధాల్లో 7 AK-47లు, 9 ఇన్సాస్ రైఫిళ్లు ఉన్నాయని ఒక పోలీస్ అధికారి వెల్లడించారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో మావోయిస్టులు వారంతట వారే లొంగిపోయేందుకు ముందుకొచ్చారని తెలిపారు.
మహారాష్ట్రలోని హౌడ్రి అనే గ్రామం వద్ద నుంచి వారిని పోలీసు వాహనాల్లో గడ్చిరోలి పోలీస్ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చామని వెల్లడించారు. అక్కడ ఆయుధాలను అప్పగించి వారు లొంగిపోయారని అన్నారు. కాగా మల్లోజుల వేణుగోపాలరావు మీద 6 కోట్ల రివార్డు ఉంది. 100కు పైగా కేసులు నమోదై ఉన్నాయి. 70 ఏళ్ల వయసున్న వేణుగోపాలరావు అలియాస్ భూపతి సోనును మావోయిస్ట్ పార్టీలో అత్యంత కీలకమైన నేతల్లో ఒకరిగా భావిస్తారు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఈ ఏడాది మే నెలలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మరణించిన తర్వాత పార్టీకి తదుపరి సారథ్యం వహించే నేతల్లో వేణుగోపాలరావు పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే ఆ బాధ్యతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీకి అప్పగించారని, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన నియమితులయ్యారని వార్తలు వెలువడ్డాయి. ప్రధాని మోదీ రేపు కర్నూలు, నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి ఓర్వకల్ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం చేరుకుంటారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం క్షేత్రాలను దర్శించుకుంటారు. మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. శ్రీశైలంలోని ఘంటామఠంలో పురావస్తు శాఖ ప్రదర్శించిన 21 సెట్ల తామ్ర శాసనాలను, 53 రాగి రేకులను, నాణేలను తిలకిస్తారు. ఇక ఆ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో కర్నూలు నగర శివారున ఓర్వకల్ మండలం నన్నూరు టోల్ ప్లాజా దగ్గర రాగమయూరి గ్రీన్ హిల్స్ కు చేరుకుంటారు. అక్కడ సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు 13,429 కోట్లతో నిర్మించనున్న 16 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. దేశంలోనే జీఎస్టీ 2.0 పై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న తొలి సభ ఇది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కూటమి పార్టీల ప్రముఖ నాయకులు హాజరు కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో మంత్రివర్గం మొత్తం కర్నూలులో మకాం వేసింది. దాదాపు 100 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాయలసీమ జిల్లాల సహా ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, టీడీపీ ముఖ్య నేతలు తమకు కేటాయించిన బాధ్యతల్లో నిమగ్నమయ్యారు. నిన్న మంత్రులు నిమ్మల రామనాయుడు, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భారత్, ఎన్ఎండి ఫరూక్, నారాయణ, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. రేపు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. సమావేశంలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, సాగునీటి పారుదల ప్రాజెక్టులు, ధాన్యం సేకరణ, మెట్రో రైలు ప్రాజెక్టు తదితర అంశాలు చర్చకు రానున్నాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 అమలుపై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆటంకం ఏర్పడింది. హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. అదే రోజు మంత్రివర్గ సమావేశం జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక మెట్రో రైలు ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతల నుంచి ఎల్ఎన్టీ సంస్థ వైదొలగడంతో ప్రభుత్వమే నిర్వహణ బాధ్యతలు చేపట్టనుంది. దీంతో పాటు మూసీ ప్రాజెక్టు, గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం, టీ ఫైబర్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ అంశాలు కేబినెట్ భేటీలో చర్చకు రానున్నాయి. వివిధ సాగునీటి పారుదల ప్రాజెక్టుల అంచనాలను పెంచే అంశంపైన చర్చించవచ్చని సమాచారం. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులు, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం, సమ్మక్క సారలమ్మ ఆనకట్ట, దేవాదుల ఆరో ప్యాకేజ్ వంటి విషయాలు చర్చకు రానున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య, నర్సింగ్ కళాశాలల నిర్మాణం కోసం తక్షణమే 500 కోట్లు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 1-2 రోజుల్లోనే నిధులు విడుదలవుతాయన్నారు. వైద్య కళాశాలలు, ఆసుపత్రుల నిర్మాణం తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహులు ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బిల్లుల పెండింగ్ కారణంగా వైద్య కళాశాలల నిర్మాణంలో తీవ్ర జాప్యం నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇకపై ప్రతి నెల వైద్య, నర్సింగ్ ఆసుపత్రుల నిర్మాణం కోసం 340 కోట్లు క్రమం తప్పకుండా విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. కాగా వైద్య ఆరోగ్య శాఖలో కేంద్రం నుంచి వచ్చే నిధులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా పీఎం అభిమ్ జాతీయ ఆరోగ్య మిషన్ 15వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి అందాల్సిన నిధులను వెంటనే రాబట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. కేంద్రం ఇచ్చే 60% నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 40% నిధులను జమ చేస్తే వెంటనే వస్తాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాలలు, నర్సింగ్, టిమ్స్ ఆసుపత్రులు, నిమ్స్ ఆసుపత్రి విస్తరణ, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పురోగతిపై సీఎం ఆరా తీసినట్టు తెలిసింది.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, కాల్వల్లో నిర్మాణాలకు నిరభ్యంతర పత్రాలు, ఎన్ఓసీలు జారీ చేసే అడ్డగోలు దందాకు బ్రేక్ వేసే దిశగా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ నుంచి చీఫ్ ఇంజనీర్ సీఈ దాకా భారీగా ముడుపులు తీసుకుంటూ ఎన్ఓసీలు జారీ చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఏకంగా 51 మంది ఇంజనీర్లపై బదిలీ వేటు వేసింది. నీటిపారుదల శాఖ చరిత్రలోనే తొలిసారిగా వర్కింగ్ అరేంజ్మెంట్ పేరుతో వారికి స్థానచలనం కల్పించింది. హైదరాబాద్ సీఈ పరిధి నుంచి ఇతర జిల్లాలకు ఆన్ డ్యూటీపై పంపించింది. వారి స్థానంలో వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న వారికి బాధ్యతలు అప్పగిస్తూ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా మెమో నెంబర్ 8180 జారీ చేశారు. ఏఈ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిఏఈ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈఈ, సూపరింటెండెంట్ ఇంజనీర్ అలాగే డిప్యూటీ సీఈ హోదాలో హైదరాబాద్ సీఈ పరిధిలో పనిచేస్తున్న మొత్తం 51 మంది ఇంజనీర్లను హైదరాబాద్ నగరం బయటి ప్రాంతాలకు పంపించారు. వారి స్థానంలో జిల్లాలో పనిచేస్తున్న 55 మంది ఇంజనీర్లను ఆన్ డ్యూటీపై హైదరాబాద్ సర్కిల్ సీఈ కార్యాలయం పరిధిలో నియమించారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 18న జరగనున్న రాష్ట్ర బంద్ కు టీజేఎస్ సంపూర్ణ మద్దతిస్తుందని ఆ పార్టీ అధినేత కోదండరాం ప్రకటించారు. బంద్ లో టీజేఎస్ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో నిన్న కోదండరాంను కలిసిన బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ చాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు బంద్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. రిజర్వేషన్ విషయంలో బీసీ సంఘాలు చేసే పోరాటాలన్నింటికీ తమ పార్టీ మద్దతుగా ఉంటుందని కోదండరాం చెప్పారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9కి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును షెడ్యూల్ 9లో చేర్చాలని, ఇందుకోసం కేంద్రం వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. బీసీల పట్ల బీజేపీ, బీఆర్ఎస్లవి ద్వంద్వ వైఖరి అని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. బీసీ రిజర్వేషన్ల కేసులో ఇంప్లీడ్ అయిన 30 బీసీ సంఘాల వాదనలు వినకుండా హైకోర్టు స్టే ఇవ్వడం అన్యాయమని బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవల భరత్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీని కృష్ణయ్య ప్రారంభించి పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ఏనని ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజల్లో బీఆర్ఎస్ కు ఆదరణ ఉందన్నారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీతకు నిన్న సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ బీఫామ్ అందజేశారు. ఎన్నికల ఖర్చుల కోసం 40 లక్షల చెక్కును ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పద్మరావు గౌడ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావుతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రత్యేకంగా దీనిపై సమావేశమయ్యారు. ఇక ప్రచారం నిర్వహిస్తున్న తీరుతెన్నులు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై సూచనలు చేయడంతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నామినేషన్ల జాతర కొనసాగుతోంది. 2 రోజుల్లోనే ఏకంగా 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో మెజారిటీ స్వతంత్ర అభ్యర్థులు, ఎన్నికల సంఘం గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులున్నారు. షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలోని రిటర్నింగ్ ఆఫీసర్ కు అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఆమె 19న భారీ ర్యాలీతో 2వ సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారని అనుచరులు తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ల పంచాయతీ కలకలం రేపుతోంది. వెంగళరావు నగర్ డివిజన్ 125 బూత్ నంబర్లో ఒక్క ఇంట్లోనే 27 ఓట్లు గుర్తించారు. అయితే ఇంట్లో ఉంది ఒక్క ఓటర్ మాత్రమే. మిగతా వారు ఎవరో కూడా తెలియదంటున్నాడు ఇంటి ఓనర్. అటు ఓటర్ జాబితాలో ఉన్న ఎవరు కూడా ఇక్కడి వారు కాదంటున్నారు పక్కింటి వారు. అటు ఒకరి పేరుతో 3 ఓట్లు ఉండడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి దూరమైనప్పటికీ ఇప్పటి వరకు ఏ కార్యక్రమం చేపట్టినా పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీల్లో కేసీఆర్ ఫోటో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్న కవిత ఇక మీదట కేసీఆర్ ఫోటో లేకుండానే రాజకీయంగా ముందుకు సాగాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇకపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాల పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీల్లో ఎక్కడా కూడా తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో వాడకూడదని జాగృతి శ్రేణులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కేసీఆర్ ఫోటోకు బదులుగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు డిజైన్ చేయాలని సూచించినట్లు తెలిసింది. కవిత ఈ నెలాఖరులో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టాలని, అన్ని వర్గాల ప్రజలతో మమేకం కావాలని, రాజకీయంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై కీలక నిర్ణయం తీసుకోవడానికి క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయ సేకరణ చేయాలని భావిస్తున్నారు. ఈ యాత్ర సాదాసైదేగా కాకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించాలని, కనీసం 2 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టాలని కవిత ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
మునుగోడు నియోజకవర్గంలోని మద్యం దుకాణాలకు ఇతర నియోజకవర్గాలు, ఇతర జిల్లాలకు చెందిన వారు టెండర్లు వేయవద్దు. ఈ నియోజకవర్గంలో పర్మిట్ రూములు, బెల్ట్ షాపులను ఎట్టి పరిస్థితుల్లోనూ నడవనీయం. తనకు పదవి కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యం. రాష్ట్రంలో ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ప్రజల ఆరోగ్యం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇదే విషయం గురించి పలువురు పార్టీ నేతలతో ఆయన ఫోన్లో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ సంభాషణను ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మద్యం దుకాణాల టెండర్లలో పాల్గొనే వ్యాపారులను ఉద్దేశించి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సోమవారం ఇదే అంశాన్ని పేర్కొంటూ మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు నల్గొండ జిల్లా ఎక్సైజ్ అధికారి సంతోష్ కుమార్ కు వినతిపత్రం కూడా అందజేశారు. కాగా మద్యం దుకాణాల టెండర్లలో పాల్గొనేవారు ఎవరి ఒత్తిడికి లోను కాకుండా నిర్భయంగా దరఖాస్తులు సమర్పించాలని నల్గొండ జిల్లా ఎక్సైజ్ ప్రొహిబిషన్ అధికారి ప్రకటన విడుదల చేశారు. మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తుల స్వీకరణలో ఎక్సైజ్ శాఖ అంచనాలు తలకిందులవుతున్నాయి. రికార్డు స్థాయిలో దరఖాస్తులు వస్తాయని ఆశించిన అధికారులకు మంగళవారం అష్టమి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క దరఖాస్తు రాలేదు. దరఖాస్తుల స్వీకరణ గడువు సమీపిస్తున్న కొద్దీ ఒక్కో రోజు కీలకమైన మంగళవారం అష్టమి ప్రభావం పడింది. ఇక దాదాపు 3 లక్షల నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుము చెల్లించి భవిష్యత్తులో కోట్లాది రూపాయల వ్యాపారానికి వేసే తొలి అడుగును అశుభ ఘడియల్లో వేయడానికి ఎవరూ సాహసించలేదు. ఇక బీసీ రిజర్వేషన్ల అంశంపై బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ బుధవారం రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడంతో బ్యాంకులు మూతపడితే దరఖాస్తులపై మరింత ప్రభావం పడనుంది. దరఖాస్తుకు ఈ నెల 18వ తేదీ ఆఖరు, అంటే మిగిలింది కేవలం 4 రోజులే. గత నెల 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైనా ఇప్పటి వరకు వచ్చినవి 7,238 మాత్రమే. ఆదివారం వరకు 5,663, సోమవారం 1,575 వచ్చాయి. ఎక్సైజ్ శాఖ అధికారుల 1,00,000 దరఖాస్తుల లక్ష్యం సాధనకు ఇంకా 90,000కు పైనే రావాల్సి ఉంది. ఇక దరఖాస్తుల విక్రయంతో దాదాపు 3,000 కోట్ల ఆదాయం వస్తుందన్న ఎక్సైజ్ శాఖ ప్రచారంతో వాటిని తమకు రావాల్సిన 3,151 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలని మద్యం సరఫరాదారులు డిమాండ్ చేశారు. 2,620 మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తుంది. గతంలో దరఖాస్తు రుసుము 2 లక్షలుండగా ఈసారి ₹1,00,000 పెంచింది. రాష్ట్రంలో నర్సింగ్ విద్య మెద్దిగా మారింది. పలు నర్సింగ్ కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో వైద్య మంత్రి దామోదర్ రాజనరసింహ తనిఖీలకు ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో మంగళవారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ జిల్లాలో పలు నర్సింగ్ స్కూల్స్, కాలేజీలపై నర్సింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలోని బృందాలు తనిఖీలు చేశాయి. మొత్తం 23 నర్సింగ్ స్కూల్స్ పై సర్కార్కు ఫిర్యాదులు రాగా ఒక్కో నర్సింగ్ ఇన్స్టిట్యూట్ కు ఇద్దరేసి చొప్పున మొత్తం 46 మంది అధికారులు తనిఖీలకు వెళ్లారు. తొలి రోజు 16 నర్సింగ్ ఇన్స్టిట్యూట్స్ లో తనిఖీలు చేశారని సమాచారం. ఇవాళ రేపు మరికొన్ని ఇన్స్టిట్యూట్లపై తనిఖీలు కొనసాగుతాయని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. పలు నర్సింగ్ ఇన్స్టిట్యూట్స్ లో కనీస మౌలిక వసతులు లేవని, బోధనా సిబ్బంది లేరని, కొన్ని స్కూల్స్ చిరునామా రికార్డులో ఒక చోట ఉంటే వాస్తవంగా మరో చోట ఉన్నాయని, ఒకే భవనంలో ఎక్కువ నర్సింగ్ స్కూల్స్ ఉన్నాయని సర్కారుకు అందిన ఫిర్యాదుల సారాంశం. ఏ ఇన్స్టిట్యూట్స్ ఏ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయనే విషయమై కూడా సర్కారుకు పేర్లతో సహా ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య విద్యా సంచాలకుడు తనిఖీలు చేయాలని నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ను ఆదేశించారు. తనిఖీల్లో తమకందిన ఫిర్యాదులు నిజమేనని, పలు ఇన్స్టిట్యూట్లకు అనుబంధ ఆసుపత్రులు లేవని అధికారులు గుర్తించినట్టు సమాచారం. కనీస మౌలిక వసతులతో పాటు టీచింగ్ ఫ్యాకల్టీ కూడా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిబంధనల మేరకు లేదని తేలింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అడ్డదారులు గెలిచేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, అందుకోసం దొంగ ఓట్ల నమోదుకు తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపును ఆపలేదని, జూబ్లీహిల్స్ లో మాగంటి సునీత గెలుపు తథ్యమని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక్కొక్కరికి 2-3 ఓటర్ కార్డులు ఉన్నాయని, ఇతర నియోజకవర్గాల్లోనూ ఓట్లున్నాయని ఆరోపించారు. ఈ వివరాలను ఇప్పటికే ఎన్నికల సంఘానికి అందించామన్నారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో 2023 ఎన్నికలప్పుడు 3.75 లక్షల ఓట్లుండగా అందులోని 12,000 డూప్లికేట్ ఓట్లను తొలగించినా కూడా ఇప్పుడు 3.98 లక్షలకు పెరగడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి దొంగ ఓట్లపై సంపూర్ణ దర్యాప్తు జరపాలని అన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం పూర్తి చేసి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సచివాలయంలో దేవాదుల ప్రాజెక్టు పురోగతిపై మంత్రి సీతక్కతో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. దేవాదుల్లోని అన్ని ప్యాకేజీలను నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేస్తామని, పాలనపరమైన అడ్డంకులన్నీ తొలగించి వేగవంతంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు ద్వారా హనుమకొండ, వరంగల్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, జనగామ, యాదాద్రి, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాలకు 5.56 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటిదాకా 3.17 లక్షల ఎకరాలకు నీరు అందుతోందని అన్నారు. ప్రాజెక్టు సవరణ అంచనా వ్యయం 18,500 కోట్లు కాగా ఇప్పటిదాకా 14,269 కోట్లు వెచ్చించామని పేర్కొన్నారు.
ప్రాజెక్టు 3వ దశలోని మిగిలిన భూసేకరణ, లైనింగ్, మెకానికల్ పనులన్నింటినీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తాము జారీ చేసే ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ భారత ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్ట్రానిక్, వెబ్, సోషల్ మీడియాలో జారీ చేసే అన్ని ప్రకటనలకు ఈ నిబంధన వర్తిస్తుందని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. బీహార్, జమ్మూ కశ్మీర్, 6 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించే క్రమంలో ఈసీ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీలు రాష్ట్ర, జిల్లా స్థాయిలోనూ ఏర్పాటవుతాయని పేర్కొంది. పార్టీలు, అభ్యర్థులు ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్, ఇంటర్నెట్ వేదికగా జారీ చేసే అన్ని ప్రకటనలకు పై కమిటీల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరని స్పష్టం చేసింది. అలాగే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 75 రోజుల తర్వాత సమర్పించే లెక్కల్లో కూడా ప్రకటనల నిమిత్తం వివిధ సంస్థలకు చేసిన చెల్లింపులను చెప్పాల్సిందేనని పేర్కొంది. నామినేషన్లు వేసేటప్పుడే ఆయా పార్టీలు, అభ్యర్థుల అధికారిక సోషల్ మీడియా ఖాతాల వివరాలను, వెబ్ ప్లాట్ఫామ్ వివరాలను కూడా ఇవ్వాల్సిందేనని వివరించింది. తమిళనాడులో మద్యం షాప్ లైసెన్సుల స్కామ్లో తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ పాత్రపై దర్యాప్తు చేపట్టిన ఈడీకి సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. ఒక నేరాన్ని రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయడం లేదని మీరు అనుమానిస్తే మీరే వెళ్లి సొంతంగా విచారణ చేపడతారా? ఇలాగైతే ఈ సమాఖ్యవాదం ఏముంటుంది? దర్యాప్తు హక్కు రాష్ట్ర ప్రభుత్వం అనేది, దాన్ని మీరే లాగేసుకోవడం లేదా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఈడీని నిలదీశారు. మద్యం షాపుల లైసెన్సుల స్కామ్లో టీఏఎస్ఎంఏసీ అవకతవకలకు పాల్పడిందంటూ ఈడీ విచారణ చేపట్టింది. ఇక కార్పొరేషన్కు చెందిన 10 కార్యాలయాల్లో ఈ ఏడాది మొదట్లో సోదాలు చేపట్టింది. లెక్కకు రాని 1000 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. దీన్ని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. తమిళనాడు తరపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబ్బల్, ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 47 కేసులు పెట్టినా అవినీతి విచ్చలవిడిగా కొనసాగుతోందని, అందుచేత ఈడీ దర్యాప్తు చేయొచ్చని అన్నారు. చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకుని అలాగైతే సమాఖ్యవాదం పరిస్థితి ఏంటని అడిగారు. చట్ట ఉల్లంఘన జరిగిందని దర్యాప్తు సందర్భంగా ఈడీ కనిపెడితే దాన్ని రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థతో పంచుకోవాలని పీఎంఎల్ఏ సెక్షన్ 66(2) చెబుతోందని గుర్తు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు 71 మందితో బీజేపీ తన తొలి జాబితాను నిన్న ప్రకటించింది. ఇందులో పలు విశేషాలు చోటు చేసుకున్నాయి. 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన స్పీకర్ నందకిషోర్ యాదవ్ కు సీటు ఇవ్వకపోగా 10 ఏళ్లుగా ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్న డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికి సీటు ఇచ్చారు. శాసనమండలి సభ్యుడు, ఆరోగ్యం, న్యాయశాఖ మంత్రి మంగళ్ పాండేను కూడా బరిలో దించడం విశేషం. ఈ ముగ్గురు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన వారే. స్పీకర్ సీటు పట్నా సాహిబ్లోని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంజయ్ కుమార్ గుప్తాను దానికి నిలబెట్టారు. మాజీ కేంద్ర మంత్రి రామ్ కృపాల్ యాదవ్ కు దానాపూర్ సీటును కేటాయించడం పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. లిఖిసరాయ్ నుంచి 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించిన డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హాకు మళ్లీ అదే సీటు దక్కింది. ప్రస్తుత మంత్రులు 6గురికి సీట్లు దక్కాయి. 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వలేదు. 9 మంది మహిళలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. హర్యానాలో సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసుపై విచారణ జరుగుతున్న తరుణంలో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. రాష్ట్రంలో మరో పోలీస్ అధికారి నిన్న బలోన్మరణానికి పాల్పడ్డారు. సందీప్ కుమార్ అనే ఏఎస్ఐ రోహ్తక్లోని తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన తన సూసైడ్ నోట్ లో పూరన్ కుమార్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేశారు. సందీప్ కుమార్ రోహ్తక్ సైబర్ విభాగంలో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆయన పూరన్ పై నమోదైన ఓ అవినీతి కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిజాలు వెలుగులోకి రావడం కోసం ప్రాణత్యాగం చేస్తున్నట్టు తన 3 పేజీల సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. సందీప్ ఆత్మహత్యకు ముందు 6 నిమిషాల వీడియోను కూడా రికార్డ్ చేశారు. పూరన్ కుమార్ ఒక అవినీతి పోలీస్ అధికారి అని, ఆయన అవినీతి బయటకు వస్తుందనే భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. కుల వివక్ష అంశాన్ని ఉపయోగించి వ్యవస్థను హైజాక్ చేశారని ఆరోపించారు. పూరన్ గన్మ్యాన్ ఒక లిక్కర్ కాంట్రాక్టర్ నుంచి 2.5 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడని, లంచం ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఐపీఎస్ అధికారి కులరంగు పూసేందుకు ప్రయత్నించారని, చివరకు ఆత్మహత్య చేసుకున్నారని ఏఎస్ఐ ఆరోపించారు. ఇక ఇదిలా ఉండగా పూరన్ ఆత్మహత్య వివాద నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కొత్త డీజీపీగా 1991 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి ఓం ప్రకాష్ సింగ్ ను నియమించింది. దక్షిణ భారతదేశంలోకి ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. అలాగే నైరుతి రుతుపవనాలు నిష్క్రమించే సమయం ఆసన్నమైంది. నిన్న ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు వైదొలిగాయి. దేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి దాదాపు నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించనున్నాయి. అదే సమయంలో దక్షిణ భారతదేశంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మంగళవారమే ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారతంలోకి ప్రవేశించాయని కొందరు వెదర్మెన్ ప్రకటించారు. అయితే నైరుతి బంగాళాఖాతంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి అరేబియా సముద్రంలో ప్రవేశించనుంది. దీని ప్రభావంతో అరేబియా సముద్రంలో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడుతుంది. దీంతో 19 నుంచి కూడా తమిళనాడు, కోస్తాంధ్ర సీమల్లో
వర్షాలు పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.